హలో పిల్లలు, వెల్కమ్ టు ద స్పారో టీవీ. ఎలా ఉన్నారు? మీరందరూ హ్యాపీగా ఉండాలి. మేము ఇచ్చేటటువంటి వీడియోలు చూస్తూ, లైక్ చేస్తూ, షేర్ చేస్తూ ఉండాలి. ఈరోజు కూడా పురాణాలకు సంబంధించిన ఒక మంచి విషయం మీ మమ్మీ డాడీ, అమ్మమ్మ, నాయనమ్మలు చెప్పినా చెప్పకపోయినా నేను మీ ఫ్రెండ్ని కదా, మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాను అనమాట. సో మీరు కూడా తెలుసుకుంటారా పిల్లలు? పురాణాల్లో ఉన్న పాత్ర కుబేరుడు పాత్ర గురించి ఇప్పుడు చాలా విపులంగా తెలుసుకుందాం. ఆయనకున్న విశేషాలు ఏంటి, ఆయన నుంచి మనం ఏం నేర్చుకోవాలి అనేది కూడా ఇప్పుడు తెలుసుకుందాం. ఓకేనా పిల్లలు? కుబేరుడు సంపదకు ఐశ్వర్యానికి ఒక అధిపతి, ఉత్తర దిక్కున ఉండేటటువంటి రక్షకుడు. ఆయన విష్ణుమూర్తి, శివునితో పాటు ముఖ్యమైన లోకపాలకుల్లో ఒకరు. మొత్తం భూలోక సంపదకు ఆయన అధిపతి. ఇతనిని ధనదేవతగా పూజిస్తూ ఉంటారు. కుబేరుడికి దురాశ ఎక్కువ, కానీ బ్రహ్మదేవుని అనుగ్రహంతో సంపదకు అధిపతిగా మారాడు. ఆయన రాజధాని అలకానగరం, అది హిమాలయాల్లో ఉంది. కుబేరుడి ప్రత్యేకత గురించి చెప్పాలంటే సంపదకు ఐశ్వర్యానికి అధిపతి అని చెప్పాం కదా, అలాగే లోకపాలకుల్లో ఆయన ముఖ్య సభ్యుడు. దేవతలకు కోశాధికారిగా పనిచేస్తూ భగవంతుని ధనాన్ని రక్షించేవాడే కుబేరుడు. కుబేరుణ్ణి సంపద దేవతగా, కుటుంబ సభ్యుల కళ్యాణం కోసం, ఆదాయ సంపద పెరగాలని అందరూ పూజిస్తూ ఉంటారు. ఆయనకు తేజోమయుడు, ధనపతి వంటి బహుళ పేర్లు కూడా ఉన్నాయి. కుబేరుని కథల నుంచి మనం నేర్చుకోవాల్సిన నైతిక విలువలు ఏమిటంటే, సంపదతో ఎప్పుడు గర్వాన్ని ప్రదర్శించకూడదు. సంపద అనేది దాతృత్వంతో సంయమనం కలిగి ఇతరులకు ఉపయోగించాలి. వినయం, భక్తి, దయ, దానం ద్వారా సంపదను పూజించాలి. సంపద కూడా భగవంతునికి అనుగ్రహమే. మనిషికి అసలైన ఐశ్వర్యం మిగతా వారికి సహాయం చేయడం ద్వారా మాత్రమే వస్తుందని తెలుసుకోవాలి. అదిలా పిల్లలు, మనం కుబేరుడు గురించి చాలా విషయాలు తెలుసుకున్నాం కదా. ముఖ్యంగా చెప్పాలంటే హైలైట్స్ చెప్తున్నాను చూడండి. కుబేరుడు గురించి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, సంపదను వినయంగా వాడాలి, అనవసరమన్నగా వాడకూడదు. దాత ప్రవృత్తిని అనుసరించాలి, అంటే దానం చేయాలి అనే విషయాన్ని మనం ఎప్పుడు కూడా అవలంబించాలి. అంటే దాన ధర్మాలు చేస్తూ ఉండాలి. వినయం, దయ ప్రధాన లక్షణంగా ఉండాలి. కృతజ్ఞతతో జీవించాలి అనేది మనం ఈ విషయం ద్వారా తెలుసుకున్నాం. కాబట్టి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకుంటాం. అంతవరకు స్టే ట్యూన్ టు ది స్పారో టీవీ. టేక్ కేర్, బాయ్ బాయ్, లవ్ యూ ఆల్.